కుంపట ప్రియురాల తెనాలి రామకృష్ణ కథ. తళ్ళా పెళ్ళామా అన్న సమస్య కాస్త చెలి మీదకి తిరిగేసరికి రాయలవారు మందహాసం చేసి, చెలి అంత బాధాకరమైనదా? ఏమో మరి, మాకెప్పుడూ అనుభవంలోకి రాలేదు అన్నారు. అప్పుడు పింగళి సూరణ గారు ముసిముసిగా నవ్వి, ఊరే చెలిగా, నువ్వు వట్టి బేదల్నే సాధించగలవు కానీ మహారాజు అంతఃపురాల్లో ఉండే దంపతుల మీద నీ ఆటలు సాగవు కదా అని ఈ పద్యం చెప్పారు. చలి మమ్మీ గతి బాధ పెట్టదవు నీ సామంతం వట్టి బీదలపై గాగ దగద్దగాయితమణి స్తంభోన్నతాంతఃపుర స్థలనం వాసిత కామినీ దృఢ పరిష్వంగాను సంయుక్తి నిశ్చలదా భోగుల మీద లేసమున్ నీ జంజాటముల్ పార్కునే. ఆ పద్యం పూర్తి కాగానే సభికులు బళీ బళీ అంటూ చప్పట్లు కొట్టారు. సూరన్న గారు గర్వంతో చిన్న హుంకారం చేశారు. అది గాంచి ముసిముసిగా నవ్వాడు రామకృష్ణుడు. రాయలవారు అది గమనించి, వికట కవులు ఎందుకో వికవికలాడుతున్నారు అన్నారు చమత్కారంగా. రామకృష్ణుడు లేచి, మరేం లేదు ప్రభు, తల్లా పెళ్ళామా ఎవరు గొప్ప అంటూ ప్రారంభమైన ఈ చర్చ అటు తిరిగి ఇటు తిరిగి చెలిగాడి మీదకి చేరి భార్యాభర్తలు కాని వారిని చలి బాధిస్తుందంటూ అందు బ్రహ్మచారితో పాటు తల్లిని కూడా బాధితురాలను చేశారు మన సూరణ గారు. అందుకని నవ్వొచ్చింది. చలి కాచుకోవడానికి ఒక్క కుంపటి ఉంటే చాలదా? ప్రియురాలు భార్యనో కావాలా అన్నాడు. రాయలవారు ఆశ్చర్యపోతూ, కుంపట అన్నారు. రామకృష్ణుడు తల పంకించి, అలచామీకర రత్న సంఘటిక సౌధాగారముల్ గల్గి శేషత సల్పంబు రుమాల్పవణాదులకట షాల్జోడ మూల్యాంబరంబులు తాంబూలములాదిగా గల మహాభోగంబులు గల్గినన్ చలిపోదెన్నడు లీవులేని ఎడల శుష్పాలంపటి కుంపటి అని పలికి ఎన్ని దుప్పట్లు పచ్చడములు సాలువులు కప్పుకున్నా, వేడి చేసే పదార్థాలు ఎన్ని తిన్నా, గొప్ప గొప్ప వెచ్చని సౌదాగ్రహాల్లో సైనించినా కూడా చలి కుంపటి పెట్టుకున్నప్పుడు కలిగేటంతటి సుఖం కలుగదు కదా. అయినా నీ వెచ్చదనం తల్లివడి వెచ్చదనానికి సాటిరాదు కదా అని పలికాడు రామకృష్ణుడు తల్లి గొప్పది అన్న భావం ధ్వనింపచేస్తూ. రాయలవారు చప్పట్లు జరుస్తూ, శభాష్ రామకృష్ణ, నీ సమయస్ఫూర్తి ప్రశంసనీయం అన్నారు. సభాసదులంతా హర్షధ్వనులు చేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.